నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందానికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఆ చిత్ర బృందంలోని ఎవరైనా తిరుమలకు వస్తే అలిపిరి దగ్గర శ్రీవారి భక్తులంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. శ్రీవారి గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాటను చిత్రీకరిస్తే అనుమతించిన సెన్సార్ బోర్డుపై కూడా క్రిమినల్ కేసు పెడతామన్నారు. శ్రీవారి గోవింద నామాలకు పేటెంట్ హక్కులను టీటీడీ తీసుకునే విధంగా వచ్చే బోర్డు సమావేశంలో తీర్మానం చేస్తామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాల్ని, అన్నమయ్య కీర్తనల్ని, అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో, సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు. తోలు తీస్తాం జాగ్రత్త. తమాషా అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్రలేస్తున్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు ఉన్నటువంటి 3 నిమిషాల పాటలో దాదాపు 1.5 నుంచి 2 నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నష్టం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది.